హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. బాండీ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, ఎగ్స్ కావాలి, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, ఇంకా రైస్ కావాలి. ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నమాట వేసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కొంచెము మనము నూనెలోనే ఉప్పు పసుపు వేసుకుంటే ఎగ్స్ కానీ అన్నీ ఏదైనా మనం వేసిన కూరగాయలన్నీ అతుక్కోకుండా ఉంటాయండి. అందుకని మనం కొంచెం చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్ అంతా హైలోనే జరగాలండి. మేమంటే వేయటానికి టైం పడుతుందని కొంచెం సెమీ సిమ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ మనము క్యారెట్ తురుము వేసుకోవాలండి. క్యారెట్ తురుము వేసుకోవాలి. దీనికి సుమారుగా ఒక 2 క్యారెట్స్ అయితే సరిపోయిందండి నేను చేసే రైస్ క్వాంటిటీకి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా క్యారెట్స్ వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. బాగా టాస్ చేసుకోవాలి వీటిని. మా అత్తగారు చేస్తున్నారండి. మా అత్తగారు లెఫ్ట్ హ్యాండర్ అనమాట. సో మీకు చెయ్యి మొత్తం లెఫ్ట్ హ్యాండే కనపడుతుంది. లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారని ఏమనుకోకండి. మా అత్తగారు అన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారు ఆల్మోస్ట్. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ మా అత్తగారు చూసారా స్టవ్కే కొట్టేస్తుంది. అంటే ఇదొక టిప్ అని చెప్తుందండి. నేను అడిగితే స్టవ్కి కొడుతున్నారు ఏంటి అంటే, సో ఇప్పుడు మనం వీటి కోసం స్పూన్స్ కోసం వెతుక్కోకుండా డైరెక్ట్ స్టవ్కే కొట్టేస్తే స్టవ్కి ఏమి అంటట్లేదు. చూసారండి, స్టవ్కి అయితే ఏం అంటలేదు. సో దీనికి మనం 2 ఎగ్స్ అయితే వేసిందండి ఇప్పటికి. ఇది 3rd ఎగ్. చూసారా అసలు స్టవ్కి కొంచెం కూడా అంటట్లేదు. అదే నేను పగలగొడితే స్టవ్ మొత్తం గుడ్డే ఉండిద్దండి. మన టాలెంట్ అది. సో ఇట్లా 5 ఎగ్స్ వేసుకుంది. ఇది 4th ఎగ్ అనమాట. చూసారా ఎగ్స్ వేసుకుంది. మంచిగా దానిలో ఉన్నది కూడా మొత్తం దులిపేసి వేస్తుందండి. చూసారా ఇది లాస్ట్ ఎగ్ అనమాట. 5 ఎగ్స్ వేస్తుంది. మేము 4 మెంబర్స్ ఉంటామండి. సో మాకు 5 ఎగ్స్ వేసింది మేము వండుకున్న రైస్కి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎగ్స్ని బాగా హైలోనే పెట్టుకొని బాగా తిప్పుకోవాలి. అది అడుగంటకూడదు, వేగాలన్నమాట. అలా బాగా తిప్పుకున్నారు. సో చూస్తున్నారు కదా, బాగా తిప్పుకోవాలి. తను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు. అది నా వల్ల అయితే కాదండి లెఫ్ట్ హ్యాండ్తో తిప్పటము. తనైతే లెఫ్ట్ హ్యాండ్తో బాగా తిప్పేస్తుంది. బాగా తిప్పుకుంటుందండి.